గుంతకు మట్టేయలేని జగన్రెడ్డి పాలన స్థితి నుండి గిన్నిస్ రికార్డుల స్పీడ్లో దూసుకువెళుతున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి సర్కార్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ పండ్లు అటు ఇటు తాజాగా రయ్యని వెళ్లిపోతాయి. అమరావతి నుండి అనంతపురం వరకు రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసేలా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని నారా చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపాదించారు. ఆ పాలకుడి విజన్ నేడు బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ NH 544G రూపంలో సాక్షాత్కరిస్తోంది. ఈ రహదారి ప్రయాణం పూలబాట ఏమీ కాదు. పాలకుల మార్పుతో అలైన్మెంట్ మారింది. అడవుల క్లియరెన్స్ పేరుతో అడ్డంకులు ఎదురయ్యాయి, పనులు స్తంభించాయి. కానీ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక అమరావతిని అడ్డుకున్న గత పాలకుడే ఆశపడ్డ ఆ అలైన్మెంట్ ను అడ్డుకోకుండా, మార్చకుండా యుద్ధ ప్రాతిపదికన అడ్డంకులు తొలగించి అనుమతులు వచ్చేలా చేశారు. నేడు మనం చూస్తున్న గిన్నిస్ వరల్డ్ రికార్డులు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి దక్కిన పట్టాభిషేకం. 24 గంటల్లో 29.95 లేన్ కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, 10,675 మెట్రిక్ టన్నుల తారుతో సాగిన నిరంతర యజ్ఞం. ఇవన్నీ చూస్తుంటే రాయలసీమ నుంచి రాజధానికి వేసిన సువర్ణ మార్గం అనిపిస్తోంది. 343 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ పూర్తయితే బెంగళూరు ఐటీ హబ్కు, కడప పారిశ్రామిక ప్రాంతానికి, అమరావతి విజయవాడ పాలనా కేంద్రానికి మధ్య దూరం తగ్గుతుంది. మార్గ మధ్యంలో ఉండే పల్లెలు పారిశ్రామిక ప్రాంతాలుగా మారుతాయి. సామాన్యుడి రవాణా ఖర్చు తగ్గుతుంది. వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడ్డ రాయలసీమ ఈ ఎకనామిక్ కారిడార్తో రాబోయే రోజుల్లో పెట్టుబడుల కేంద్రంగా మారబోతోంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పుట్టపర్తి గడ్డపై నమోదైన ఈ గిన్నిస్ రికార్డులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఆయన ఆశీర్వాదంలా అనిపించాయి. ఈ రహదారి కేవలం టైర్లు తిరిగే దారి కాదు, సీమ ప్రజల తలరాతను మార్చే ప్రగతి రహదారి.